మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. తండ్రి కొడుకుల గొడవ కాస్త దాడులు ప్రతిదాడుల కేసుల వరకు వెళ్ళింది. అసలు ఈ వ్యవహారం ఇక్కడితో ఆగుతుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా దేని గురించో మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. అవును, మంచు ఫ్యామిలీ రచ్చ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ వ్యవహారంలో అనేక ట్విస్టులు ఉన్నాయి. అసలు గొడవకు కారణం ఏమిటి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మంచు ఫ్యామిలీలో మంటలు చల్లారటం లేదు. మోహన్ బాబు ఫ్యామిలీ ఎపిసోడ్ తెలుగు రాష్ట్రాలనే షేక్ చేస్తోంది. ఈ ఫ్యామిలీ వారు కాస్త మోహన్ బాబు, విష్ణు వర్సెస్ మనోజ్, భూమా మౌనికగా మారింది. తన తండ్రి ఆదేశాలతో కొందరు తనపై దాడి చేశారంటూ పోలీస్ స్టేషన్లో మనోజ్ ఫిర్యాదు చేయటం, అంతకుముందు అతడు గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవటం హాట్ టాపిక్ గా మారింది. ఆ వెంటనే తన కొడుకు మనోజ్ నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలంటూ కోరటంతో ఈ వ్యవహారం మరో మలుపు తీసుకుంది. ఈలోపు ఆ ఇంటి పని మనిషి మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇంతకు ముందే పెళ్లైన మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవటం మోహన్ బాబు కుటుంబ సభ్యులకు ఇష్టం లేదంటూ బాంబు పేల్చింది. గొడవ సమయంలో ఏం జరిగిందో మొత్తం బయటపెట్టింది. అయితే కొన్ని గంటల వ్యవధిలోనే ఆ పని మనిషి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఈ మధ్యలో ఏం జరిగిందా అన్నది మరో సంచలనంగా మారింది. ఇదంతా ఒకెత్తైతే ఆ తర్వాత ఏం జరిగిందనేది అసలు ట్విస్ట్. జల్పల్లి ఫామ్ హౌస్ లో తన కూతురు ఉందంటూ అక్కడికి వెళ్లేందుకు మనోజ్ ప్రయత్నించాడు. మోహన్ బాబు బౌన్సర్లు అతడిని అడ్డుకోవటంతో ఇది రచ్చ జరిగింది. తలుపులు బద్దలు కొట్టుకుని మరీ లోపలికి వెళ్లేందుకు మనోజ్ ప్రయత్నించాడు. దాంతో అటు మోహన్ బాబు ఇటు మనోజ్ వర్గాల మధ్య దాడులు తీవ్రతరమయ్యాయి. ఆ సమయంలో మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రెచ్చిపోయిన మోహన్ బాబు మైక్ లాక్కొని మరీ అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులపైన దాడి చేశారు. ఈ దాడిలో ఓ ఛానల్ రిపోర్టర్కు తీవ్ర గాయాలయ్యాయి. 3 చోట్ల ఎముకలు విరిగాయి. ఆ తర్వాత మోహన్ బాబు కూడా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఈ దాడిని ఖండిస్తూ మీడియా సంఘాల ఆందోళనలు మిన్నంటాయి. ఈ క్రమంలో మోహన్ బాబుపై అటెంప్ట్ టు మర్డర్ కేసును రాచకొండ పోలీసులు నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబుకు అక్కడ చుక్కెదురైంది. మోహన్ బాబు పిటిషన్ను కొట్టేసింది. కోర్టు ఆదేశాలతో మోహన్ బాబు అరెస్టుకు 5 బృందాలు రంగంలోకి దిగాయి. అసలు మోహన్ బాబుకు మనోజ్కు మధ్య గొడవకు కారణం ఏమిటన్న చర్చ జరుగుతోంది ఇప్పుడు. తిరుపతిలో విద్యా సంస్థలతో పాటు హైదరాబాదులోనూ మోహన్ బాబుకు చాలా ఆస్తులున్నాయి. ఇందులో హైదరాబాదు శివారులోని జల్పల్లి ఫామ్ హౌస్ కూడా ఒకటి. ఆ ఫామ్ హౌస్ విలువ దాదాపు 100 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఇప్పుడు ఈ ఆస్తి కోసమే మోహన్ బాబు, ఆయన కొడుకు మంచు మనోజ్ గొడవ పడుతున్నారని తెలుస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన సమయంలో జల్పల్లిలో నటి సౌందర్య భూమి కొని అక్కడే భారీ భవనాన్ని నిర్మించుకున్నారు. సౌందర్య ఆకస్మిక మరణం తర్వాత ఈ ఫామ్ హౌస్ ను తక్కువ ధరకు మోహన్ బాబు కొనుగోలు చేశారు. ప్రస్తుతం ఆయన ఎక్కువ సమయం అక్కడే ఉండేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అప్పుడప్పుడు 2 కొడుకులు విష్ణు, మనోజ్ కూడా ఫామ్ హౌస్ కు వెళ్లి వస్తుంటారు. భూమా మౌనికతో వివాహం తర్వాత మంచు ఫ్యామిలీలో గొడవలు ఎక్కువైనట్టు తెలుస్తోంది. ముఖ్యంగా జల్పల్లి ఫామ్ హౌస్ ఎంతో అందంగా నగరానికి కొద్ది దూరంలో పచ్చని చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉండటంతో మౌనిక మనసు పారేసుకున్నారట. అందుకే ఆమె మనోజ్తో ఫామ్ హౌస్ తనకే కావాలంటూ పట్టుబట్టినట్టు సమాచారం. అయితే ఆస్తిని 2 కొడుకులతో పాటు కూతురు మంచులక్ష్మికి కూడా పంచిస్తానని మోహన్ బాబు చెప్పటంతో గొడవ పెద్దదైందని చెబుతున్నారు. మొత్తం మీద మంచు ఫ్యామిలీ ఆస్తి పంచాయతీలో అనేక ట్విస్టులున్నాయి. సరే, చూద్దాం చివరకు ఈ రచ్చ ఎక్కడికెళ్తుంది, ఈ మంట చల్లారుతుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.